హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు వచ్చేసి బీరకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. దీనికోసం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని కొంచెం అవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు అన్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకుని అప్పుడే మంచి అరోమా వస్తుంది. ఇవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత 5 ఎండుమిర్చిల వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. వీటిని చల్లార పెట్టుకోవాలి. ఈలోగా మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి 2 పెద్ద సైజువి తీసుకున్నాను. మీరు కొంచెం క్వాంటిటీ తక్కువ చేసేటట్టయితే అన్ని కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఆనియన్స్ కూడా 1 తీసుకోండి. నేను ఇక్కడ క్వాంటిటీ అనేది ఎక్కువ చేస్తున్నాను కర్రీ. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని సగం వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఏమి గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు. ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే దాంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఆనియన్స్ ముక్కలు, ఉప్పు కారాలు కూడా నేను మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్సీ పట్టుకుంటున్నాను. కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేయకపోతే మనకు కొంచెం పేస్ట్ లాగా అయితే రాదు. నేను కొన్ని జస్ట్ లైట్ గా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. బీరకాయని పీల్ తీసేసుకొని రౌండ్ గా కొంచెం బార్గా కట్ చేసుకున్నాను, ఒక 2 ఇంచులు ఉండేటట్టుగా. ఇప్పుడు చాక్ తో మధ్య వరకు కూడా ఘాట్ పెట్టుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఘాట్లోకి ఈ మసాలాలంతా పెట్టేసుకుంటున్నాను. మీరు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే కొంచెం వాటర్ కూడా వేయకుండా మంచిగా గుత్తి వంకాయ టైప్ గా బీరకాయ గుత్తి కర్రీ చేసుకోవచ్చు. నేనే కొంచెం ఆయిల్ క్వాంటిటీని తక్కువ యూజ్ చేస్తాను కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకుని మసాలా కర్రీగా చేసుకున్నాను. ఇలా అన్ని బీరకాయలకి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. చూడటానికి ఎంత ఎమ్మిగా కనిపిస్తున్నాయి కదండి బీరకాయలు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకుని లైట్ గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని బీరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్యలో 1 నిమిషం తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ తో కాకుండా మీరు జస్ట్ షేక్ చేయండి ప్యాన్ ని, చాలు అంతే. 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ ని కూడా వేసేసుకుంటున్నాను. కొన్ని వాటర్ ని కూడా పోసుకోవాలి. వాటర్ అనేది మన బీరకాయ ముక్కలు సగం వరకు మునిగే విధంగా వాటర్ పోయాలి. వాటర్ లో మసాలా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. బీరకాయ ఉడకడానికి 20 నిమిషాల వరకు టైం పట్టింది. లేత బీరకాయలు అయితే త్వరగా ఉడుకుతాయి, ముదిరివైతే కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, బీరకాయ ముక్కలు అనేది మంచిగా సాఫ్ట్ గా ఉడికిపోయాయి. మసాలా కూడా చిక్కబడిపోయింది. కర్రీ ఉడుకుతున్న కొద్దీ మసాలా అనేది చిక్కబడుతుంది కాబట్టి కొంచెం అడుగంటుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. స్పూన్ తీసుకొని ముక్కలు చితరవకుండా కలుపుకోవాలి. ఆయిల్ అనేది బాగా పైకి తేలిన తర్వాతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే మసాలా అనేది పచ్చివాసన రాకుండా మంచిగా ఫ్రై అవుతుంది. బీరకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.